న్యూస్ అలర్ట్. జూబ్లీహిల్స్ లోని నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి కలిశారు. రాష్ట్రంలో నైపుణ్య అభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర మంత్రులు పలువురు కీలక అంశాలపై చర్చించారు. స్కిల్ డెవలప్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి జయంత్ కు సీఎం వివరించారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రేవంత్ సర్కార్ కు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లో జరగనున్న కౌశల్ మదన్ కార్యక్రమంలో పాల్గొననున్న సందర్భంగా జయంత్ చౌదరి హైదరాబాద్ కు వచ్చారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్రంగా విమర్శించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విమానయాన శాఖను నిర్వహించేందుకు రామ్మోహన్ కు అనుభవం లేదని, ఇలాంటి కీలక శాఖ బాధ్యతల నుంచి ఆయనను తప్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో చిన్న ప్రమాదాలకే కేంద్ర మంత్రులు రాజీనామా చేసిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ ఘోర ఘటనకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అర్హతలున్న నిపుణుడిని మంత్రి పదవికి ఎంపిక చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. In the world, but the international community is raising questions why India is not taking seriously this matter. When Lal Bahadur Shastri as a railway minister in 1950 under Prime Minister Nehru, for a minor incident immediately resigned. When the coalition didn't want, Prime Minister Deva Gowda, one of the most respected Prime Minister in 1997, immediately resigned. Likewise, Prime Ministers, Chief Ministers, Cabinet Ministers have all resigned. And why the Aviation Minister yesterday defending himself and calling in his press meet, we have to investigate Boeing. Mr. Rammohan Naidu, I know you since you were 3 years old. Your dad brought you to pray for you since the beginning. I want the best post and brightest future for you. But you are not fit 1% to be aviation minister. Just don't listen to anybody, Chandrababu Naidu, Chief Minister or Prime Minister. For your own future, tender the resignation because you never been to aviation school. You never studied aviation, most complicated. You were born in 87. I am operating aircraft and owning since 1991. With experience, I am saying, Boeing produced thousands of aircrafts. American president uses 747. I use the same 747 SP. 787, 1116 are in operation by every major airline in the world. Not one plane crashed. Why now? Why in Ahmedabad? Why in India? Why Sarah Adams tweeted 3 days before the accident crash that Al-Qaeda South is planning? Did you know that? Did you investigate? What is the job of aviation minister? Investigating, examining airports, investigating the airlines and make sure they run smoothly. That's your job, but you're not fit for that. Prime Minister Modi ji, immediately offer him much better position and accept his resignation, and please listen to ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఏరువాక కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించామన్నారు. రైతుల పెట్టుబడి కోసం 12,000 జమ చేయనున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రంగాల్లో చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. నన్ను అమితంగా ప్రేమించే నా పాలేరు నియోజకవర్గ రైతన్నలు ఏర్పాటు చేసుకున్న ఏరువాక కార్యక్రమంలో గిరిజన రైతులతో పాల్పంచుకోవడం జరిగింది.
ముందుగా ఈ పాలేరు నియోజకవర్గంలో ఉన్న రైతులకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న రైతులకు, రాష్ట్ర వ్యాప్తంగా 6 కాలం కష్టపడి ఈ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకి పూర్తి ఆహార భద్రతని కల్పించే దాంట్లో భాగంగా పాలు పంచుకుంటున్న యావత్ నా తెలంగాణ రాష్ట్ర రైతాంగానందరికీ వ్యక్తిగతంగా నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ ఏరువాక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతుని రాజు చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, ఎన్ని ఆర్థిక అవాంతరాలు వచ్చినా రైతుని గొప్పగా చూసుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ఈనాడు మన ప్రభుత్వం రైతుని ప్రోత్సహించే దాంట్లో భాగంగా ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలని వదిలేయకుండా వాటిలో మంచి వాటిని చేస్తూనే ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే ఏవైతే రైతన్నలకి భరోసా ఇచ్చామో ఇచ్చిన ప్రతి భరోసాని చిత్తశుద్ధితో ఒకరోజు వెనక ముందైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా కొద్దిగా ఇబ్బందులు పడ్డా చెప్పిన ప్రతి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను ఖండించినందుకు అభినందనలు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ప్రాథమికంగా ఆమోదం తెలిపిన విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. సమాచారం ఇవ్వకుండా విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ టెండర్లను దారితీసే చర్యలు తీసుకోకుండడం రాష్ట్రానికి నష్టం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశం లేదా ప్రత్యేక శాసనసభ సమావేశం నిర్వహించాలని హరీష్ రావు సూచించారు. కేంద్ర జలశక్తి మంత్రితో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేందుకు ఒత్తిడి చేయాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలో పెళ్లి పేరుతో మోసపూరిత వివాహం ఘటన కలకలం రేపుతోంది. కర్ణాటకకు చెందిన దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా ఓ మహిళ మధ్యవర్తి సహాయంతో పల్లవి అనే మహిళతో వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో పల్లవి కుటుంబానికి 4.5 లక్షల రూపాయలు ఇచ్చాడు. వారి క్రితం దుర్గమ్మగుడిలో ఘనంగా వివాహం జరిగినా ఆ తర్వాత పల్లవికి అప్పటికే పెళ్లై ఓ బిడ్డ ఉందని బయటపడింది. నిజాలు తెలిసిన దుర్గా ప్రసాద్ వెంటనే పోలీసులను ఆశ్రయించి మోసానికి గురైనట్టు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ ప్రారంభించారు. రాదుల మాట అది కర్ణాటక గంగావతి. ఇక్కడ విజయవాడ తీసుకొచ్చి మమ్మల్ని మోసం చేశారు బ్రోకర్లందరూ కలిసి. ఇక్కడ కృష్ణలంక ఏరియా తీసుకొచ్చి అమ్మాయి ఉందని నుంచి మమ్మల్ని మోసం చేశారు బ్రోకర్లందరూ కలిసి. పెళ్లి చేసి అదే 5వ తారీఖు పెళ్లి అయింది మాది. నేను చెప్తానండి. మాది కర్ణాటక కొప్పల జిల్లా గంగావతి తాలూకా దేవీ క్యాంపు. ఇక్కడికి ఒక అమ్మాయి ఉందని కుటుంబం పంపించారు. మేము చూస్తాకు వచ్చాము. కృష్ణనగర్ అని అక్కడ ఒక దుక్కున పేక్ చేసి ఒక అమ్మాయిని ఒక తల్లిగా సృష్టించి చూపించారు. చూపించాక ఆధార్ కార్డు కాపుల అమ్మాయి అని చూపించారు మాకు పేక్ చేసి. 5వ తారీఖుని పెళ్ళయింది. అయాల 50,000 ఇచ్చాను చూపించున్నాడు. మళ్ళీ 3,50,000 పెళ్ళైనాడు ఇచ్చాము. ఇలాగ మోసం చేసి అక్కడికి వెళ్ళాక మేము పెద్ద ఫంక్షన్ చేసాము. 10 లక్షలు ఖర్చు పెట్టి చేసి అన్నీ అయిపోయాక 3వ రోజుని పెద్దోళ్ళు చేద్దామని చేసాము. చేశాక
నన్ను ముట్టుకోవద్దని పక్కకిండింది. సర్లే అని 2 రోజులు అడ్జస్ట్మెంట్ అయ్యాక చేద్దాం, ఏదో చేసుకుంటారులే అని మేము ఊరుకున్నాం. వెళ్ళిపోదామని ఎస్కోపోదామని చాలా ట్రై చేసింది. మేము అనుమానం వచ్చి అలాగే చూస్తా ఉన్నాం, అందరూ కాపలా కాసుకుంటాను. ఒక కుర్రోడు వచ్చి అన్నగారని వచ్చాడు, ఆడు ఒకడు వచ్చి ఆడు 3వ రోజున వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసాక 2 గంటలకి నాకు పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు, నా పిల్లలు ఏడుతున్నారు, నేను వెళ్ళిపోవాలి. 5 రోజులు బోకర్లో అగ్రిమెంట్కి నాకు 50,000 ఇచ్చారు. 2 తులాలు 3 తులాలు బంగారం వేస్తారు, అవి పట్టుకొచ్చేసుకో, మీరు తీసుకొచ్చి అతను రాలేకపోతే అని చెప్పారు. మేము ఇక్కడ తీసుకొచ్చాం. ఇప్పుడు పొద్దున్న తీసుకొచ్చాక ఆ బోకర్లు పట్టుకుంటే ఏం చేసుకుంటావో, కేసు పెట్టుకుంటావో, ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు. మేము దానికి కేసు మీడియాని కాకేసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్న ఆయన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు. రాష్ట్రంలో మంచి వర్షాలు పడాలని, రైతులకు వ్యవసాయ కార్యకలాపాలు విజయవంతంగా సాగిపోవాలని స్వామివారిని ప్రార్థించాలని మంత్రి మీడియాతో తెలిపారు. టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. నాగరాజు గారు, సైదులు గారు తెలుసుకోవాల్సిందిగా కోరమైనది. కృష్ణమోహన్ గారు హైదరాబాద్, మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి వచ్చేసారన్నా మీరంతా వచ్చేనా సార్? శ్రీవారి ఆలయం తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే అత్యంత పగడ్బందీగా జరిగిందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రాతినిధ్యం సక్రమంగా ఉండేందుకు ఈ సర్వే కీలకమని అన్నారు. తెలంగాణలో నిజమైన సామాజిక న్యాయం సాధించాలంటే డేటా ఆధారంగా విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు చురుగ్గా పాల్గొనడం సర్వే విజయానికి కారణమని అభినందించారు. భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు ఈ గణాంకాల ఆధారంగా నిర్ణయిస్తామని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణంలో సర్వే ముగియడం శుభసూత్రంగా అభివర్ణించారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట నేనే ఆ డిక్లరేషన్ ప్రవేశపెట్టాను. కామారెడ్డి 42% మేము అధికారంలోకి వస్తే ఇచ్చి తీరుతామన్నమాట. మాట నిలబెట్టుకున్న భాగంగానే 42% రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా మా మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ వచ్చి మీరు ఓన్లీ లోకల్ బాడీస్లో పెడితే సరిపోదన్న, విద్యా ఉపాధిలో పెట్టాలన్నప్పుడు కూడా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఒప్పించి మెప్పించి రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు నేను కలిసి 2 బిల్లు రూపంలో అసెంబ్లీ చట్టం తీసుకొచ్చాం. ఒకటి చట్టసభలో రిజర్వేషన్, ఒకటి విద్యా ఉపాధిలో కూడా. 2 బిల్లు కూడా అన్ని పార్టీలు సహకారం, టీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, అన్ని పార్టీల సహకారం 2 బిల్లు కూడా సహకారం చేసుకున్నాం. అంతేకాకుండా కుల సర్వే కూడా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో జరిపిన ఘనత అగ్రవర్ణాలకు చెందినట్టు రేవంత్ రెడ్డి గారు తప్పుతుంది. ఒక రెడ్డి అయి ఉండి కూడా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని తూచా తప్పకుండా నెరవేర్చడమే కాకుండా కుల సర్వేని సంపూర్ణంగా శాస్త్రీయబద్ధంగా, రసుకులు ఉన్నాయని కొంత చెప్పినప్పుడు కూడా ఇంత శాస్త్రీయబద్ధంగా ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు. బీహార్లో ఓబీసీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు కుల సర్వే చేసినారు. కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ అసెంబ్లీలో టేబుల్ చేయలేకపోయినారు. కర్ణాటకలో ఓబీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో కుల సర్వే చేసినారు. రకరకాల కారణంలో టేబుల్ చేయలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణలో అక్కడ 2 ఓబీసీ ముఖ్యమంత్రులు, ఇక్కడ అగ్రవర్ణ చెందిన ముఖ్యమంత్రి ఉండి కుల సర్వే చేయడమే కాకుండా టేబుల్ చేశాం. అఫీషియల్ గా టేబుల్ చేసి కుల సర్వే చేసి ఎస్టాబ్లిష్ చేశాం. ఇంత పర్సెంట్ ఆఫ్ బీసీస్ ఉన్నారు, ఇంత పర్సెంట్ ఆఫ్ ఎస్టీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మొట్టమొదటి ఓబీసీలకు చేసినటువంటి ఒక కార్యక్రమం. కుల సర్వే చేసాం, కేంద్రానికి పంపించాం. 42% రిజర్వేషన్ కూడా కేంద్రానికి పంపించాం. కేంద్రంలో వెల్ఫేర్ మంత్రిని నేను, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు ఒక బృందం కలిసినాం. 9th షెడ్యూల్లో చేర్చే విధంగా దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి.
ఇలా ఓబీసీ ప్రధానమంత్రి గారు ఉన్నారు. మీరు 9th షెడ్యూల్లో చేర్చే విధంగా దీన్ని ముందు తీసుకెళ్ళినప్పుడు వారు ఒక మాట చెప్తున్నారు, త్రూ గవర్నమెంట్ త్రూ ప్రొసీజర్ ప్రకారం రండి, నేను దీన్ని ఫాలో అప్ చేస్తాను. ఆయన కూడా 7 సార్లు ఎంపీగా చేసినట్టు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ నేతలు మౌనం పాటిస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మల్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుచ్చుకుంటే నొప్పి బీజేపీకి ఎలా వస్తుంది అని ప్రశ్నించారు. శ్రీశైలం సొరంగం కూలినా, సుంకిశాల రిటైనింగ్ వాల్ ధ్వంసమైన, వట్టెం పంప్ హౌస్ మునిగినా కేంద్రం ఎందుకు స్పందించదని నిలదీశారు. ఈ ఘటనలపై కేంద్రం విచారణ కమిషన్లో వేయకపోవడంలో బీజేపీ నేతల మౌనమే కారణమని ఆరోపించారు. కేంద్ర బీజేపీ నేతలు ప్రజా సమస్యలపై గలమెత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు అవసరమైన దిశలో స్పందించకపోతే ప్రజలే బీజేపీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ అనుభవంతోనే ఈ చేదు జ్ఞాపకాలతోనే ఎస్ఎల్బీసీని మీరు ఇవ్వరు, ఎన్నేళ్ళైనా ఇది ఇంతే అని చెప్పినాం. అనుకున్నట్లే 20 ఏళ్లు దాటిపోయింది. మరి అలా ఒక అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి 3 ఏళ్ల లోపల 38 లక్షల ఎకరాలకు, సుమారు 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి ఫలితం ప్రజలకు ఇస్తే ఎక్కడ లేని ఏడుపు ఏడుస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. మరి ఈరోజు ఒట్టెం పంప్ హౌస్ మునిగిపోయినా, సుంకిశాల గోడ పడిపోయినా, ఇంకో ప్రమాదం జరిగినా కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ కూడా స్పందించరు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎప్పుడు స్పందించరు. ఏ రకమైన కమిషన్లు వేయరు. ఏం ల్యాబ్స్ జరిగింది, ఏం లోపం జరిగింది అనేటువంటిది ఏం చేయరు. ఇవాళ ఎస్ఎల్బీసీలో కూడా ఈ లోపం జరిగితే ఏం జరిగిందని కమిషన్ ఎందుకు వేయలే? కమిషన్ ఎందుకు డిమాండ్ చేయలే? బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ కేంద్ర మంత్రులు కానీ ఎందుకు డిమాండ్ చేయలే? చేయరు. అంటే కాంగ్రెస్కు కొద్దిగంత నొప్పి అయితే వీళ్ళు బాధపడతారు, వాళ్ళకు ముళ్ళు పుచ్చుకుంటే వీళ్ళు బాధపడతారు. ఢిల్లీలోనేమో కాంగ్రెస్ బీజేపీలు బద్ధశత్రువులు, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ కలిసే ప్రయాణం చేస్తున్నాయని చెప్పడానికి 100 ఉదాహరణలు ఇవ్వచ్చు. కొత్తగా ఇవ్వాల్సింది కాదు, 100 ఉదాహరణలు ఇవ్వచ్చు. మన కళ్ళ ముందు ఉన్నాయి. కాళేశ్వరం మీద చూపినటువంటి అత్యుత్సాహము ఎస్ఎల్బీసీ మీద ఎందుకు చూపించలేదు? ఒక్కనాడు ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ విఫలమైన ప్రాజెక్టులు కానీ, నీట మునిగిన ప్రాజెక్టుల మీద కానీ ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడకపోగా మొన్న మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి పర్యటనకు పోయినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఒక మంత్రి, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి ఒక ఆయన, ఇవాళ పోయి ఏం మెప్పు కోసమో మరి ఏం సంబరమో ఏం సంతోషమైందో ఆయనకు అట్లా మాట్లాడితే మనకు అర్థం కాదు. కానీ తెలంగాణ కంటే 10 రెట్లు ఎక్కువ నిధుల వరదను ఆంధ్ర ప్రాంతానికి పంపించిన ఘనత మా పార్టీది, మా కేంద్రాన్ని అని చెప్పి తనకు తాను భుజాలు తప్పరించుకున్నాడు. ఎవరిని పొగుడుతున్నావు లేకుంటే ఎవరిని అవమానిస్తున్నావు నాకు అర్థం కాదు. సిగ్గనిపించాలి కదా. తెలంగాణలో ఒక ప్రాజెక్టు కోసం కూడా 10 రూపాయలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. దానికి తద్భిన్నంగా ఆంధ్ర ప్రాంతానికి అవసరమైన నిధులు ఇస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం మాకు అందరు సమానమని మాట్లాడితే అర్థం ఉంది. తెలంగాణ కంటే 10 రెట్లు ఎక్కిస్తానో ఏడవనికే సిగ్గనిపించదా? భద్రకాళి చెరువు మరమ్మతుల పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే ఆలస్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన పనులు వేగంగా చేయకుండా అవినీతికి తల వంచేలా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని విమర్శించారు. చెరువు పరిసరాల్లో భద్రతా లోపాలు ఉన్నా వాటిని పరిష్కరించే ప్రయత్నం కనిపించడం లేదన్నారు. వారంగా పనులు నెమ్మదించడంలో ఉన్న అసలైన కారణం కమిషన్ల కోసమేనని ప్రజల మధ్య స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. ఇది జలవనరులపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు. వెంటనే 100 కోట్లు, అదేవిధంగా 180 కోట్లు కూడా ఈ భద్రకాళి చెరువు మరమ్మతు, అదేవిధంగా నాలాలు రివిట్మెంట్ అన్ని కూడా అభివృద్ధి కోసము అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చింది. కొన్ని పనులు కూడా అయ్యే క్రమంలో ఎన్నికలు వచ్చినాయి. కోడ్ కారణంగా ఆ పనులను కూడా నిలిపివేయడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పి అమలు కానీ 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలతోని అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రంగాలలో అవినీతికి తెరలేపింది. అందులో భాగంగా మరి భద్రకాళి చెరువులో కూడా పూడికతీత పేరుతోని, సుందరీకరణ పేరుతోని అవినీతికి తెరలేపింది. ఈ టెండర్లు మేము దక్కించుకోవాలని మంత్రులు, ఈ టెండర్లు మేము దక్కించుకోవాలని ఎంపీ, ఈ టెండర్లు మేము దక్కించుకోవాలని ఎమ్మెల్యే, ఈ టెండర్ మేము దక్కించుకోవాలి పర్సెంటేజ్ రావాలని మేయర్, అందరి మధ్యలో సమన్వయం లేక మరి కొంత ఆలస్యమైంది. మరి ఇందులో సందట్లో కడేమి అన్నట్టు మేము కూడా ఇలా అవినీతిలో భాగమవుతాం అని చెప్పి
ఇది వాస్తవంగా ఐబీ కార్పొరేషన్ చేయాలంటే కూడాల పేరుకపోయినటువంటి ఇద్దరు నాయకులు బినామీ కాంట్రాక్టర్లు కూడా దక్కించే ప్రయత్నం చేసిండ్రు. చివరికి మరి అనుకున్న రీతిలో మరి మంత్రులు కనుసైగల్లో కాంట్రాక్ట్ వచ్చిందా లేక కూడా అధికారులకు బినామీగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ మాత్రము కాంట్రాక్ట్ వచ్చింది. అందరూ కూడా సమంగా పనిచేసి మరి పంచుకొని ఇలా అవినీతికి భాగస్వామ్యం. ఈ సందర్భంగా మరి ఎందుకు పనులు లేట్ అవుతున్నాయి అని చెప్పి నేను అడుగుడు కాదు, చాలా రోజుల కింద అనేక పత్రికలు కూడా ఇచ్చేసినాయి. ఇది ఆంధ్రజ్యోతి, ఇది ఇంకొక పత్రిక, ఇంకా చాలా క్లిప్పింగ్స్ తీసుకురాలేదు. మరి ఈ సందర్భంగా సీనియర్లను కూడా వరంగల్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సీనియర్లను ఇన్నిసార్లు రివ్యూ చేసినావు, ఇన్నిసార్లు వరంగల్కి వచ్చినావు, నువ్వే కదా జూన్ 15కు పనులన్నీ కూడా పూర్తయి పూర్తిగా పనులు అవుతాయి, మరి సుందరీకరణ పూర్తి అవుతుంది అని చెప్పి నువ్వే కదా మన రివ్యూ చెప్పింది. ఇక కరెక్ట్ గా 24 గంటలు లేదు, ఏం పనులైనాయి? దయచేసి పత్రికా విలేకరులకు, కెమెరామెన్లకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏం పని అయింది ఇక్కడ? ఐబీ అధికారులను అడిగితే ఈ డీసిల్టింగ్ ఎంత లోతు తీయాలంటే జవాబు చెప్పరు. అదే అమ్మఒడి, నాడు నేడు వంటి మార్గదర్శక విద్యా పథకాలు మొదట ప్రవేశపెట్టినది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని కమలాపురం వైసీపీ ఇన్ఛార్జ్ నరేన్ రామాంజనేరెడ్డి అన్నారు. అప్పులు తెచ్చి పథకాలు పెట్టారని విమర్శించిన చంద్రబాబు నేడు అదే విధంగా అప్పులు తెచ్చి తల్లికి వందనం అందిస్తున్నారని ఎద్దేవా చేశారు. విద్యా ప్రమాణాలు పెంచడంలో జగన్ పాలనను తట్టుకునే స్థాయిలో కూటమి ప్రభుత్వం పోటీ ఇవ్వాలంటూ సవాల్ విసిరారు. ప్రభుత్వ బడులకు ప్రాణం పోసిన విధానాలే ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని గుర్తు చేశారు. 40,000 స్కూళ్లకు దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఆయన వెచ్చించడం జరిగింది. దానివల్ల స్కూళ్ళన్నీ డెవలప్ అయ్యి దానికి ఒక పెయింటింగ్ కావచ్చు, దానికి ఎక్కడన్నా రూములు లేకుంటే రూములు వేయడం కావచ్చు, స్కూల్స్ అంతా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణానికి తీసుకొచ్చే దానికోసం ఆ డబ్బు ఖర్చు పెట్టారు. మరి మీరు దాంట్లో పోటీ పడాలా? మేము ఎందుకు 14 సంవత్సరాలు సీఎం గా ఉండి మేము నాడు నేడు కార్యక్రమం ఎందుకు పెట్టలేదు అని పోటీ పడాలి. నాడు నేడు కార్యక్రమమే కాకుండా స్కూలుకు పోయినటువంటి మొట్టమొదటి రోజునే పిల్లవాళ్లకు పుస్తకాలు, వాళ్లకు బట్టలు, వాళ్లకు సాక్సులు, షూస్, బెల్ట్ అన్ని కూడా గత ప్రభుత్వంలో, బ్యాగు అన్ని కూడా గత ప్రభుత్వంలో ఇచ్చేవి. మరి మీరు 14 సంవత్సరాలు సీఎం గా ఉన్నప్పుడు అవి ఎందుకు చేయలేదు అనేది మీరు దాంతో పోటీ పడాలా. అలా అది ఒక పక్కన పెడితే మంచి మెను, పిల్లవాళ్లకు పౌష్టిక ఆహారంతో కూడినటువంటి మెను, రోజుకొక మెను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. మరి మీరు గతంలో ఎందుకు పెట్టలేదు? అది దాంట్లో మీరు పోటీ పడాలా. అదే కాకోకుండా ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశపెట్టడం కావచ్చు, అదే విధంగా సిబిఎస్ఈని తీసుకొని రావడం కావచ్చు. సిబిఎస్ఈ ఉంటే మన రాష్ట్ర పిల్లలు భారతదేశంలో జరిగే ఏ పోటీ పరీక్షల్లో అయినా రాయాలి అంటే సిబిఎస్ఈ సిలబస్ ఉండాలని చెప్పి సిబిఎస్ఈ తీసుకురావడం కావచ్చు, టోఫెల్ కావచ్చు, ఐబీ కావచ్చు, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు కావచ్చు, స్కూల్లో ప్యూరిఫైడ్ వాటర్ కావచ్చు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ తీసుకొని రావడం వల్ల స్కూల్ అనేది ఒక స్థాయికి పెరిగి ప్రతి ఒక్కరికి స్కూళ్లకు పంపించే పరిస్థితికి పోయి వచ్చినారు. 2019 నాటికి కేవలం ఒక 34 లక్షల మంది మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళకు పోతాంటే 2024 సంవత్సరం అయిపోయే నాటికి 45 లక్షల మంది పిల్లవాళ్ళు స్కూళ్లకు పోయే పరిస్థితి గవర్నమెంట్ స్కూళ్లకు వచ్చింది. అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఒక విద్య పైన ఆయనకు ఉన్నటువంటి ఒక ఆలోచన, ప్రతి వాడు చదువుకోవాలని చెప్పేసి తపన ఉంది కాబట్టి ఆ రకంగా చేసినాడు. సో విద్య అనేది డబ్బులు ఇచ్చే దాంట్లో కాదు, దాని స్టాండర్డ్ నువ్వు పెంచినావా లేదా అనే దాంట్లో నువ్వు పోటీ పడాలా. మీరు 5,000 కోట్లు ఇచ్చారు, నేను 7,000 కోట్లు ఇచ్చాను, 8,000 కోట్లు ఇచ్చాను, కోట్లు డబ్బులు ఇచ్చే దాంట్లో కాదు. మీరే గతంలో అన్నారు అప్పు చేసి అదేమన్నా మొగోడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. మరి అప్పుడు మీరు ఇప్పుడు చేస్తాడే అదే. మీరు పోటీ పడాల్సింది స్టాండర్డ్స్ ఏ రకంగా పెంచినారు అని చెప్పి. ఇంగ్లీష్ మీడియం ను మీరు ఇప్పుడు తీసేసినారు, సిబిఎస్ఈని తీసేసినారు, ట్యాబులు ఇవ్వడం లేదు, ఇవన్నీ మీరు చేస్తున్నారు. అంటే పిల్లవాళ్లకు డిజిటల్ బోర్డ్స్ ఉంటే అవి పనిచేయడం లేదు. ఒక ఆశాజనకంగా ఒక పరిస్థితి ఉంటే అది చాలా దిగజారిపోయిందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి 6 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అప్పు ఉంటే 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి తెలియజేసి నేను టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలపై జరుగుతున్న విచారణలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రజల సొమ్మును దోచుకుంటే దర్యాప్తు జరగడంలో తప్పేముంది, ఇది కక్ష సాధింపు ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. తాము అధికారంలో తప్పులు చేస్తే రేపు తమపై కూడా విచారణలు జరగాలన్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్, ఏడాదిన్నరైన కాంగ్రెస్ పై అసహనం వ్యక్తం చేయడం హాస్యాస్పదమన్నారు. కేటీఆర్ కంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడగల ప్రతిపక్ష నాయకులు ఉన్నా ఎవరూ బీఆర్ఎస్ ను విమర్శించలేదు. కానీ ఇప్పుడు ఆ కుటుంబం డ్రామాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. నిన్న దయ్యాలు అన్నవారు ఇవాళ సెంటిమెంట్ వినిపించడం
బీఆర్ఎస్ ఫ్యామిలీ డ్రామా ఎపిసోడ్లలో ఒక్కటేనని వ్యాఖ్యానించారు. 1000 crores అందుకే టీజేఎస్ఎఫ్ లో ఇవాళ జాయిన్ అయినటువంటి మిత్రులందరూ స్టూడెంట్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్. ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉందో దాని మీద ఖచ్చితంగా మనం కొట్లాడాలి. దానిలో ప్రధానంగా ఒకటి ఫీ రియంబర్స్మెంట్ అయితే, ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేసింది ఏంటంటే విద్యా భరోసా కార్డు ఫీజు కడతాం స్టూడెంట్స్ కి, దాంతో పాటు ఒక 5 లక్షలు క్రెడిట్ కార్డు లాగా ఇస్తాము ప్రతి స్టూడెంట్ కి, మీరు ఎక్కడంటే అక్కడ దాన్ని స్పెండ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. ఇవాళ టీజేఎస్ఎఫ్ నుంచి మనం గుర్తు చేయాలి మళ్ళీ ఒకసారి గవర్నమెంట్, మీరు ఈ ప్రామిస్ చేసిండ్రు, చెప్పినట్టుగా చేయండి అని గుర్తు చేయాల్సినటువంటి సందర్భం. టీజేఎస్ఎఫ్ అంటే ఒక మెరుపులాగా ఉండాలి, టీజేఎస్ఎఫ్ అంటే ఒక ఉరుములాగా ఉండాలి. డెఫినెట్ గా టీజేఎస్ఎఫ్ ఏదైనా కార్యక్రమం తీసుకుందంటే గవర్నమెంట్ 2 సార్లు ఆలోచించే విధంగా పని చేయాలని చెప్పి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ ఏం మాట్లాడుతుంది. ఇవాళ మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బీసీల కోసం 1.5 years నుంచి మనం జాగృతి నుండి ఫైట్ చేస్తున్నాం. దాని రిజల్ట్ ఏమైంది, వాళ్ళ అసెంబ్లీలో 2 bills పెట్టుకున్నాం. ఆ బిల్స్ వెళ్ళి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో స్టక్ అయి ఉన్నాయి. అవి అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ జాగృతి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని మేము, బీసీలు తెలంగాణ బీసీ బిడ్డలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ బిల్లులు పాస్ అయినాయి కానీ ఇంప్లిమెంట్ అవుతలేదు. అవి ఇంప్లిమెంటేషన్ కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే మాత్రం మేము చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని కూడా ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఒక పక్క ఇది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్న సీఎం గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, చాలా కామెడీ ఉంటది మన సీఎం గారి కథ. ఏం చేసింది ఆయన రేవంత్ రెడ్డి గారు అంటే వెళ్ళి కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారికి, డీకే శివకుమార్ గారికి కాస్ట్ సెన్సస్ ఎట్లా చేయాలో ఆయన నేర్పిస్తారు. సరే పోనీ ఆ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎంతో మంది నిజంగానే నేర్పించిందని మనం అనుకున్నాం. మన సీఎం గారు స్టేట్మెంట్ ఇచ్చిన గంటకే రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఒక ఫోటో రిలీజ్ చేసి అందులో మాత్రం ఆయన